ప్రభాస్‌కి మంచి ఆడియో సెన్స్ గాని, లిరికల్ సెన్స్ ఉంటది. పాటలు బాగా పాడతాడంట ఆయన. అవును. మీకేమన్నా తెలిసిందా ఆ విషయాన్ని? పాట అంటే ఆయనకి లిరిక్ పాడుతూ డాన్స్ చేయాలి. నేను ఓపెనింగ్ దాంట్లో ఆయనతో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఆ పాట జరుగుతున్నప్పుడు దశరథ్ గారు, బాలాజీ నీ పాట జరుగుతున్న వస్తే రా ఇక్కడ నానక్రామ్గూడలో అంటే వెళ్ళా సెట్కి. అది ఓపెనింగ్ ఎలా ఉంటుంది, గల్లు గల్లుమని గజ్జలు వాడే భళ్ళు భళ్ళుమని ఢమరకు మోగే దిల్లు జిల్లుమని వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడ హోరుమంటూ జరిగే పండగల్లే పెళ్లి చేయి సందడులే అని ఉంటుంది. ఇదంతా ఆయన పాడాలి. సాకి సాకి అంటారు దీన్ని? సాకి ఓపెనింగ్ అని అంటే ఆయన గల్లు గల్లు బలగారు అని అనేవాడు. ప్రభాస్ గారా? ప్రభాస్ గారు పేక పిసిగేస్తానని అంటే ఏంటిది నోరు తిరగట్లేదు. అలా సరదాగా ప్రభాస్ గారు చాలా దీనిగా ఉంటారు. చాలా మంచి ఆయన, చాలా ఆఫరింగ్, అదే చాలా రెస్పెక్టబుల్ పర్సన్. నేను వెళ్తే ఆయన అంటే నేను ఎంత ఎవరు ఆయన నిలబడి కూర్చోండి అని మనం కూర్చోబెట్టి ఏదో అన్ని కాఫీ టీ అని తెప్పించి అంత దీనిగా చాలా మంచి వ్యక్తి. బాగుందని చెప్పినప్పుడు పాట ఎక్స్ట్రాడినరీ పాట బాగుంది కానీ నోరు తిరగట్లేదు బాలాజీ గారు. సరే లిప్ కూడా కష్టం కాదు మేడం అని అంటుంటాడు డాన్స్ చెప్తున్నప్పుడు. మేడం అంటే అదే డాన్స్ కొరియోగ్రాఫర్ని అన్నప్పుడు అంటే ఆయన డాన్స్ చేస్తున్నా కూడా కొన్ని ఈ లిరిక్ వదిలేయమని చెప్పి అలా. ఓకే, ఎంత పెద్ద సాకి కదా అది. ఎక్కడ చాలా పెద్దది అది. ఎవరు నేను పాడడానికి నాకు గుర్తులేదు. ఇప్పుడు ఏదో వచ్చింది చాలా సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది కదా, 2012-11 వచ్చింది అది. సార్ సినిమాలు కొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి, రాసిన సినిమాలు కాదు, పాటలు మాత్రం సక్సెస్ అవుతాయి. మీకు బాగా సంతృప్తి ఇచ్చిన పాట ఒకటి ఉంటుంది. సినిమా సక్సెస్ కాదు, కష్టపడిన పాట, ఎక్కువ రోజులు ట్రావెల్ అయిన పాట, ఎక్కువ రోజులు సమయం పట్టిన పాట. ఇది ఇప్పుడు 8 నెలలు ట్రావెల్ అయింది. ఇది చికిరి చికిరి. అవును. రాసింది మాత్రం 4-5 రోజులు రాసి ఉంటారు. కాకపోతే ఒక పాట గురించి ఇంచుమించు లేడీస్ ఎలాగ డెలివరీ అవుతుందో అంత నాకు తెలిసి ఆ పురిటినొప్పులే. ఒక పాట బయటికి రావాలంటే, మీ మనసులోంచి రావాలంటే, ఒక పదం రావాలంటే ఇంచుమించు పురిటినొప్పులు లాంటిది. అటువంటి పాట ఏమైనా ఉందా? అంటే నా ఇష్టం అనే ఒక సినిమా ఉందండి, రాణా జనీలి, అది తోలేటి ప్రకాష్ అని డైరెక్టర్. దాంట్లో చక్రి గారు మ్యూజిక్, మన దివంగత చక్రి గారు చాలా అద్భుతంగా చేశారు. దానికి కూడా కేకే పాడారు, ఉప్పినంత ప్రేమకి పాడిన ఆయనే పాడారు ఆ పాట. ఓ సాథియా ఓ సాథియా ఓ చూపుకే పడిపోయా, ఓ నా ప్రియా ఓ నా ప్రియా నా నుండి నే విడిపోయా, ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ, ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా అని పాట వస్తుంది. దాంట్లో చరణాలు ఈవెన్ ఇప్పుడు ఈ పెద్ద డైరెక్టర్ గారికి కూడా ఆ పాట గుర్తున్నది ఇప్పటికీ. దాంట్లో చరణంలో నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే, నీ బరువే మోపి నన్ను తేలిక చేశావే, నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా, ఇలా నడుస్తుంది పాట. ఆ లిరిక్స్ గుర్తుపెట్టి ఈయన డైరెక్టర్ గారు చెప్పారు, ఆ దాంట్లో ఎప్పుడు రాశారండి, నాకు ఇప్పటికీ గుర్తు ఆ పాట అని. ఆ పాట కూడా నేను నా సెల్ఫ్ ఇంట్రెస్ట్తో, తోలేటి ప్రకాష్ గారు అన్న ఆయన నాకు మంచి పాట కావాలన్నప్పుడు, మీరు నన్ను వదిలేయండి సార్ కొన్నాళ్ళ పాటు, ఎన్నాళ్ళు టైం తీసుకుంటానో తెలియదు, మీకు మంచి పాట ఇస్తానని. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ గారు కూడా నాకు ఈ పాట గురించి 4-5 సార్లు మెసేజ్లు పెట్టి కాల్ చేశారు 2 సార్లు. నాకు ఉప్పినంత ప్రేమ కన్నా నాకు ఈ పాటే ఇష్టం అండి అని సుకుమార్ గారు అన్నారు. అంత అది నా ఇష్టంలో ఆ పాట ఓ సాతియా పాట ఎప్పుడైనా మీరు వీలైతే వినండి. సార్ ఆత్రేయ గారి గురించి ఒక డైలాగ్ ఉంది, రాయకుండా నిర్మాతలు నేర్పిస్తాడు, రాసి ప్రేక్షకులు నేర్పిస్తాడు అనేది ఒకటి. మీలాంటి లిరిక్ రైటర్స్ కానీ వీళ్ళతో మీతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సందర్భం సిచ్యువేషన్ చెప్పేస్తారు, సినిమా వాళ్ళు డైరెక్టర్లు ఏమో షూట్ చేసుకుంటూ ఉంటారు, మీ దగ్గర నుంచి అవుట్పుట్ రాదు. అవును, అవుట్పుట్ రావడానికి ఇదే క్రేన్ కదా ఎత్తడానికి, అవునవును, లేకపోతే లైట్లుగా జరపడానికి. మీ మనసులో రావాలి, అనుకున్న సిచ్యువేషన్ ఉండాలి, డైరెక్టర్ ఒప్పుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్ సెట్ కావాలి, అది హీరో మీటర్లో ఉండాలి, ఇవన్నీ ఉంటే తప్ప ఆ పాట రాదు. ఇట్లా ఏడిపించిన సందర్భాలు కానీ ఉండదు, మోస్ట్లీ ఎక్కువ రోజులు తీసుకున్న సందర్భాలు కానీ. అంటే నేను ఎప్పుడు సాధారణంగా ఆమె డైరెక్టర్స్ రైటర్ అంటే నేను వాళ్ళు అంటే మనకు అలాంటివి తెలియవు, అదేదో ఫోన్లు ఎత్తపోవడం కానీ లేకపోతే పాట రాయాలని. ఒకవేళ నేను ఇవాళ కాదండి 2 days ఆగండి నేను ఇస్తాను అని చెప్పిన సందర్భంలో 2 daysలో ఇచ్చేసేవాడిని పాట. అలా ఎప్పుడు నాకు అలాంటి తారసపడలే, అంత సందర్భం రాలేదు. హ్యాపీగా పాట తీసుకొని ఇచ్చేయడమే, అది ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే పాట మనం ఇలా అనుకుంటే పాట వచ్చేది. మా ప్రొఫెషన్లో
అంటే పాట వస్తుంది ఖచ్చితంగా. ఎట్లా సార్ ఈ వెనకాల ఇన్స్పిరేషన్ ఎవరు ఉంటారు మీలాంటి వాళ్ళు? ఈ లిరిక్ రైటర్లకు ఎక్కువ మనసు కవులు ఉంటారు, ఎక్కడో అమ్మాయిలు. పాట అంటే ఊహ కదండి, ఊహాజనితమైనదే సాహిత్యం, కవిత్వం. తర్కించే ఊహ ఉంటుంది, అంటే ఊహ కూడా తర్కం ఉండాలి, తార్కిక ఊహ అంటారు. ఓకే, అది ఉంటేనే కవిత్వం వస్తుంది. అంటే మీరు ఒక మంచి పదాన్ని విన్నప్పుడు మీరు థ్రిల్ ఫీల్ అవడమే కదా కవిత్వం అంటే. ఇప్పుడు నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బతికున్నా అంటే, అలికిడి అంటే శబ్దం, గుండెలు లబ్డబ్ అంటే. ఈ లబ్డబ్తో కాదు, అక్కడెక్కడో నీ అలికిడి అలికిడితో బతికున్నా అని చెప్పడం అతిశయోక్తి, అదే తర్కం. ఒకసారి ఆలోచిస్తే కానీ తెలియదు, ఊహే అది కూడా జరగను కదా. అంటే అతిశయోక్తులే చెప్తాం మనలో, ఊహాజనితమైన పాట కాబట్టి. ఊహ ఎక్కువ ఊహించడం రాగలిగితే వాడు మంచి లిరిసిస్ట్ అవుతుంది. ఉన్నాయి సార్ అట్లా అలికిడి శబ్దంతో బతికిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే మేబీ అంటే ప్రేమలో అంత లోతుకి వెళ్ళిపోతే ఆ అలికిడి కూడా వాడికి ఊపిరి అవుతుంది, ఆయుష్ అవుతుంది. అంత లోతుకి వెళ్తే తప్ప ఆ పదాలు రావు. ఏ లైలా మజ్నూలకో సరిపోతుంది అది. అంటే మీ సందర్భంలో మీ లైఫ్ లో జరిగినాయి అంత లోతుకి వెళ్ళిన సందర్భాలు? నేనే వెళ్ళలేదు, ఎప్పుడు అలాంటి అవకాశం రాలేదు. సార్ ఫైనల్ గా పెద్ద సినిమా గురించి మాట్లాడుకుంటే, ఇక దాని గురించి ఆ పాట గురించి మాట్లాడుకోవడం కూడా కష్టమే. ఇంకేంది, ప్రతిరోజు మీరు నెంబర్స్ చూసుకోవటమే. మీరు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఈ నెంబర్స్ ఎన్ని క్రాస్ అయ్యి, ఎన్ని మిలియన్స్ క్రాస్ అయిందని చూసుకోవటమే. అంతేనా? అంతే అంతే. ట్రెండింగ్ లో ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా శ్రోతల్లా చూడడమే, ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ అవుతుంది అదేం తెలియట్లే. అది చాలా అది వెళ్తూనే ఉంది. మార్చి 27 వరకు ఆగదు అది. మళ్ళీ వచ్చేది 2026 మార్చి 27 వరకు అది ఆగదు, వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇదేనా ఆ సినిమాలో ఇంకేమైనా రాస్తున్నారు సాంగ్స్? అంటే ఆ సినిమాలో యాక్చువల్గా అనుకున్నారు కానీ సిచ్యువేషన్ నేను అక్కడతో అంటే ఆ పాటనే పూర్తిగా తీసేద్దామని ఏదో అనుకున్నారు ఆయన. ఏదో రాయాల్సి ఉంది కానీ ఇంకా రాయలే. లేదండి, రెండో పాట ఇప్పుడు ఈ పాట ఒకటి వచ్చింది కదా, రెండో పాట. అది కూడా మీరు రాస్తున్నారా? అది నేను అదే చెప్తున్నాను కదా, అది ఇంకా ఇండెఫినెట్, అది పెడతారో పెట్టరో సినిమాలోనే అన్న దీంట్లో ఉందన్నమాట, ఇంక డిస్కషన్ లో ఉంది. ఓవరాల్ గా ఫైనల్ గా ఏం చెప్తారు? పెద్ద సాంగ్ మిలియన్స్ ఫస్ట్ రోజే 46 మిలియన్ నుంచి 50 మిలియన్స్ వెళ్ళిపోయింది ఫస్ట్ రోజు 24 గంటల్లో. అవును. తర్వాత ఇప్పుడు ఖండాంతరాలు దాటిపోయి చైనా, జపాన్ వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇక మనకు తెలుగు పీపుల్ లేకపోతే నార్త్లో వాళ్ళు చేస్తే ఒక లెక్క, దాటేసి చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు రీల్స్ చేసి ట్విట్టర్లో పెడుతున్నారు. అవును. ఇది ఊహకు కూడా అందదు, ఒక రైటర్గా, సామాన్య రైటర్గా ఊహకు కూడా అందదు. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందం అండి నాకు. అంటే ఫస్ట్ నేను విన్న రికార్డ్ ఏంటంటే, ఫస్ట్ నాకు అర్థం అవ్వలేదు, ఇది నేను రిలీజ్ అవ్వగానే నేను కూడా అనుకున్నది అంటే ఇది స్లో పాయిజన్లా వెళ్తుంది పాట, ఫస్ట్ అనుకున్నాను నేను. అంటే మనసులో భావం. ఎందుకంటే 11 గంటలకి పాట బయటికి వస్తే, ఎయిర్లోకి వచ్చిన తర్వాత ఇంచుమించు 3 గంటల వరకు 2.5 మిలియన్ 3 మిలియన్ వరకే ఉంది. అంటే నేను అనుకున్నా ఇది స్లో పాయిజన్, నెమ్మదిగా. అంటే ఇంకా అబ్రప్ట్గా 3 o'clock 4 అయ్యేసరికి 9 మిలియన్ అయింది, ఆ తర్వాత 19 మిలియన్ అయింది, రాత్రి వచ్చి 29 మిలియన్ అయింది 12 అవర్స్లో, రాత్రి 11 గంట. ఆ ఫస్ట్ రికార్డ్ ఏంటంటే, ఇంతవరకు ఏదో ఒక పాట ఉంది మన కిస్ 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 అనే ఒక పాట ఉంది, అది 27 మిలియన్ 24 అవర్స్లో అయింది. కానీ ఇది 12 అవర్స్లో 29 మిలియన్ అయింది. అది అవన్నీ చూసి నాకు భలే ఆనందం. అంటే ఇంతవరకు రికార్డ్ అది మామూలుగా చెప్పారు అంటే ఓకే, హ్యాపీ. అంటే అందులో మన పెన్ ఉంది కదా కాబట్టి ఖచ్చితంగా ఆబ్వియస్గా హ్యాపీ ఉంటుంది. అది ఇప్పటివరకు రికార్డ్స్లో ఉన్నారు మీరు కూడా. ఆ పాట రికార్డ్స్ రాసినప్పుడు కంపల్సరీ ఇండియా వైడ్లో ఇది క్రాస్ చేసింది. అవును, ఇప్పటి వరకు 2 ఉన్నట్టు ఉన్నాయి, అల్లు అర్జున్కి, షారుఖ్ ఖాన్కి ఉన్నాయి రికార్డ్స్. ఆ 2 క్రాస్ చేసింది. క్రాస్ చేసింది. సార్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్యూచర్లో మరిన్ని ఇంకా బాలాజీ గారి లిస్ట్లో హై ఉండాలి, నెక్స్ట్ లీగ్ ఆడాలి. నెక్స్ట్ లీగ్ ఆడతారు కంపల్సరీ, ఎందుకంటే వరల్డ్ ఫేమస్ అయిపోయారు మీరు. బాలాజీ అనే వ్యక్తి ఇక్కడ ఇప్పుడు తెలుగు వ్యక్తి కాదు, ఇప్పుడు వరల్డ్లో తెలిసిపోయారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. సో నెక్స్ట్ లీగ్లో ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని మిలియన్స్ అయిన తర్వాత మళ్ళీ కూర్చుంది ఈ పాట గురించి మళ్ళీ మాట్లాడతారు. తప్పకుండా మాట్లాడదాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.